హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ అలా 1-2-3 గంటలు గడిచిపోయాయి. సూర్యుడి కాంతి ఆకాశం నుంచి తప్పించుకొని భూమి ముఖంపై పడింది. భూమి మెల్లగా కళ్ళు తెరిచి లేచి బెడ్ హెడ్ రెస్ట్కి వీపు ఆనించి కూర్చుంది. తల పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకొని, అమ్మ, నా తల చాలా నొప్పిగా ఉంది అంది చాలా చిన్న గొంతుతో. భూమి మాటలు విని బెడ్ మీద కూర్చొని తన ఒక చేతిని భూమి నుదుటిపై వేసి నెమ్మదిగా ఆమె తలను నొక్కడం ప్రారంభించాడు ఆకాష్. భూమి ఆకాష్ మసాజ్ నుంచి ఉపశమనం పొందుతోంది. ఆమె నుదుటి మీద నుండి చెయ్యి తీసేసి హాయిగా కూర్చుంది. ఆకాష్ మెల్లగా భూమి దగ్గరికి జరిగి భూమి పక్కనే కూర్చున్నాడు. భూమి కళ్ళు మూసుకొని అతని భుజం మీద తల పెట్టుకుంది. ఆకాష్ మెల్లగా మసాజ్ చేస్తుంటే భూమి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంది. భూమి అమాయకమైన ఫేస్ చూస్తూ, ఆకాష్ భూమిని చాలా నొప్పిగా ఉందా అని స్లోగా అడిగాడు. అని కళ్ళు మూసుకొని చెప్పింది భూమి. వెచ్చని శ్వాస తగలడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఆమె తల ఆకాష్ భుజంపై ఉంది. ఆకాష్ తన ముఖం వంగి ఆమె ముఖం వైపు చూస్తున్నాడు. ఆకాష్ తనకి అంత దగ్గరగా చూసి భూమికి ఒక క్షణం ఊపిరి ఆగిపోయింది. అప్పుడు భూమికి ఆకాష్ తనని మొదటిసారి చూసిన రాత్రి ఆకాష్ ప్రవర్తన, అతని మాటలు గుర్తుకు వచ్చాయి. మీకు గుర్తుందా? వెంటనే భూమి కళ్ళల్లో భయం కనిపించింది. భూమి ఆకాష్ భుజం మీద నుంచి తల తీసేసి ఆకాష్కి కొంచెం దూరం జరిగింది. ఆకాష్ భూమి చేయి పట్టుకొని భూమిని జరగనివ్వకుండా భూమి ఒడిలో తల పెట్టేసి పడుకున్నాడు. భూమి ఆశ్చర్యపోయింది. ఆమె మంచం దిగాలి అనుకుని సైడ్కి తిరిగింది. ఆకాష్ వెనక నుంచి ఆమె చేతిని పట్టుకున్నాడు. భూమి మెల్లగా, నా చెయ్యి వదలండి ఆకాష్ గారు, నన్ను వెళ్ళనివ్వండి అంది. భూమి, నేను నిన్ను ఒకటి అడగాలి అని ఆకాష్ అడిగాడు. సారీ అన్నాడు. ఆకాష్ వైపు తిరిగి, అడగండి ఆకాష్ గారు అంటుంది చిన్నగా భూమి. ముందు నువ్వు సరిగ్గా కూర్చో భూమి, నేను నీ పర్మిషన్ లేకుండా నిన్నేం చేయనులే అంటాడు కన్ను కొడుతూ చిలిపిగా. ఊరుకోండి ఆకాష్ గారు అంటుంది చిన్నగా నవ్వుతూ భూమి. వెంటనే ఆకాష్ భూమికి తన ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే ఆమె కళ్ళల్లో ఉత్సుకత స్పష్టంగా కనిపించింది. ఆ ఫోటో చూడగానే భూమి షాక్ అయ్యి కన్నుల్లోంచి నీళ్లు దారల్లా పొంగుకొచ్చాయి. ఆకాష్ భూమి మానసిక స్థితిని ఆమె కళ్ళల్లో స్పష్టంగా చూడగలిగాడు. ఆమెను దగ్గరికి లాక్కొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆకాష్ ఆమె మొహం మీద ఉన్న హెయిర్ని సరిచేస్తూ చెవుల వెనుక పెట్టి భూమి వైపు చూడటం మొదలుపెట్టాడు. ఆ ఫోటో వైపు చూపించి, ఆవిడ నేమ్ తెలుసా భూమి అని అడిగాడు భూమిని. చిన్నగా అర్చన అంటుంది కన్నీళ్లతో. ఎక్కడ చూశారు మీరు, మీకెలా తెలుసు అని ఆకాష్ని అడగాలనుకుంది. కానీ ఆ ప్రశ్న అడగడానికి భూమి భయపడింది. భూమి కూడా అతని ఒడిలో నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆకాష్ ఏదో మాట్లాడతాడా అని ఆమె ఎదురు చూస్తుంది. అప్పుడు ఆకాష్ భూమి కళ్ళల్లోకి చూస్తూ, భూమి, ఆవిడే నీకు బ్లడ్ ఇచ్చారు అంటాడు. వెంటనే భూమి, ఏంటి, నాయనమ్మ నాకు బ్లడ్ ఇచ్చిందా అంటుంది ఆశ్చర్యంగా. నాయనమ్మనా? ఆ ఒక్క వర్డ్తో ఆకాష్ మైండ్ బ్లాంక్ అవుతుంది. మరి నాకు అమ్మ అని ఎందుకు చెప్పారు? భూమి అమ్మని చూశాను నిన్న, ఆవిడ భూమి అమ్మ అనగానే పోల్చుకోలేకపోయాను అని మనసులో అనుకుంటాడు ఆకాష్. ఏదో తొందరలో
తను అంత ఆలోచించలేదు నిన్న. భూమితో మరి ఆవిడ నిన్ను భూమి అమ్మ అని ఎందుకు చెప్పారు అని అడుగుతాడు. నాకు నాయనమ్మైనా నన్ను పెంచిన తల్లి, నేను అమ్మ అని పిలుస్తాను, అందుకే అలా చెప్పి ఉంటారు అంటుంది భూమి. భూమికి నాయనమ్మ అంటే నాకు అమ్మమ్మ అన్న ఆలోచనలో ఉన్నాడు ఆకాష్. వెంటనే బల్బ్ వెలగగానే ఓ షిట్, అంటే ఆవిడ నాయనమ్మ అంటే నాకు తెలిసిపోతుంది అని అమ్మ అని చెప్పారా, అంటే నేను ఎవరో కూడా ఆవిడకి తెలుసు అనుకుంటాడు ఆకాష్ మనస్సులో. ఎక్కడుంది ఆకాష్ గారు, నేను నాయనమ్మతో మాట్లాడొచ్చా అని అడుగుతుంది భూమి చాలా ఎగ్జైట్మెంట్తో. కానీ ఆకాష్ ఫేస్ డల్గా పెట్టి ఎక్కడి నుంచి వచ్చారో ఎటు వెళ్ళారో తెలియదు, నీకు బ్లడ్ అవసరం అన్నప్పుడు నేను ఇస్తా అని వచ్చారు, నేను టెన్షన్లో ఆవిడను పట్టించుకోలేదు, ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు అంటాడు ఆకాష్. ఆ మాట వినగానే వెంటనే భూమికి ఏడుపు వచ్చేస్తుంది. 2.5 years తర్వాత ఇప్పుడు చూశాను అంటూ ఏడుస్తుంటే భూమి తల మీద హ్యాండ్ పెట్టి, భూమి ఆవిడ ఎక్కడ ఉన్నా నేను వెతికి తీసుకువస్తా అని మాట ఇస్తాడు. భూమి వెంటనే ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇంతలో ఫ్యామిలీ వాళ్ళు అంతా అక్కడికి రావడం జరిగిపోతుంది. వాళ్ళని చూడగానే ఇద్దరు సిగ్గుతో నవ్వేసుకుంటూ విడివిడిగా జరిగిపోతారు. అందరూ భూమి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు. జయాని చూడగానే ఆకాష్ 2 అడుగుల్లో ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఎలా ఉన్నావు, అంతా ఓకేనా, నేను మీ దగ్గరికి రావడం కుదరలేదు అంటాడు ఆకాష్ చిన్నగా. జయా గారు ఆకాష్ ఫేస్ని తాకుతూ, నాకు తెలుసు నాన్న, ఇప్పుడు నీ అవసరం నాకన్నా భూమికే ఎక్కువ ఉంటుంది అంటుంది. అమ్మ నాన్నని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, నువ్వు కాదు నేనే నా పట్టుదలతో నిన్ను నాన్నని దూరం చేశా అని ఆకాష్ తలదించుకొని కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాడు. నీదేం తప్పులేదు ఆకాష్, జరిగినవన్నీ అలా జరిగాయి అంటుంది జయ. అప్పటికే ఆకాష్ కన్నుల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంటే అమ్మ నీకు నిజం తెలిసిందా అని అడుగుతాడు ఆకాష్. అవును మరి నాన్న ఏరి అంటాడు ఆకాష్. జయ స్నేహంగా చిరునవ్వు చిందిస్తూ, అవును నాన్న, నా కోడలు భూమి నా మేనకోడలే అంటూ భూమిని దగ్గరకు తీసుకొని తల మీద మృదువుగా నిమురుతుంది జయ. నాకే కాదు అందరికీ నిజం తెలిసింది, శ్రీని కాపాడింది కూడా మీ నాన్నగారే, మనం ఇప్పటి వరకు మీ నాన్నని నిందించాం, దోషిలా చూసాం, ఇంతకాలం ఎన్నిసార్లు ఆయన మనతో మాట్లాడాలి అన్నా మనం దూరం పెడుతూనే వచ్చాం అంటూ కొంచెం ఎమోషనల్ అవుతారు. ఆకాష్ ఒక క్షణం నమ్మలేక నాన్న ఎక్కడున్నాడు, అందరూ ఒకసారిగా ఆ ప్రశ్న విని షాక్ అయ్యారు. జయ అయోమయంగా, ఇంద్రనీల్ గారు నీతోనే ఉన్నారు అనుకున్నాం అంటుంది ఆకాష్తో. ఆకాష్ తల అడ్డంగా ఊపుతూ, లేదమ్మా, నేను నాన్నని మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పకుండా వచ్చేసా, నేను భూమి కలిసి గగన్ నుంచి నిన్ను కాపాడటానికి వచ్చాం, అప్పుడే విరాజ్ కలగజేసుకుంటూ, అన్నయ్య పెద్దనాన్న కూడా నీ వెంటే వచ్చారని అనుకున్నాం, కానీ నువ్వు భూమిని తీసుకువెళ్ళిన తర్వాత ఆయన కనిపించలేదు. అంతలో అఖిల్ ఆకాష్ కారులో ఉన్న ఫోన్ పట్టుకొని వచ్చాడు. అందరూ ఆసక్తిగా చూస్తుండగానే ఆకాష్ ఫోన్ ఓపెన్ చేయగానే ఇంద్రనీల్ పంపిన మెసేజ్, నేను చాలా ముఖ్యమైన పని కోసం ఆంధ్రాలోని ఒక రిమోట్ ఏరియాకి వెళ్తున్నాను, అక్కడ సిగ్నల్ ఉండదు, మళ్ళీ కాంటాక్ట్ అవుతాను, ఈ పరిస్థితిలో మీ అందరిని విడిచి వెళ్ళడం నాకు కష్టంగానే ఉంది, కానీ ఇది తప్పనిసరి, జాగ్రత్తగా ఉండండి, అమ్మ భూమి జాగ్రత్త, నేను త్వరలోనే తిరిగి వస్తాను అంటూ ఉంది ఇంద్రనీల్ మెసేజ్. ఆకాష్ మెసేజ్ చదివి అందరికీ వివరించాడు. జయ కళ్ళల్లో ఆశ కలిగిన చిరునవ్వుతో, ఇంతకాలం వేచి ఉన్నాను, ఇంకొన్ని రోజులు కూడా వేచి ఉంటాను, మీ నాన్నగారు చాలా ముఖ్యమైన పనికై వెళ్ళాడు, తప్పకుండా తిరిగి వస్తారు అంటుంది. ఇంతలో ప్రసాద్ వర్మ లోతుగా ఆలోచిస్తూ, ఆకాష్ భూమికి అసలు ఏం జరిగింది అని అడుగుతారు. ఆకాష్ నెమ్మదిగా రీకాప్ ఇచ్చాడు. ప్రసాద్ వర్మ గారు, అసలేం అయింది ఆకాష్? దానికి ఆకాష్ గగన్ భూమిని కాలుపట్టి లాగడం,
తలకి బ్లడ్ ఫ్లో అవ్వకపోవడం, భూమిని హాస్పిటల్కి తీసుకురావడం పెద్ద ప్రమాదం ఏమీ కాదు. బ్లడ్ ఎక్కువ పోవడం, అంతేకాక చిన్నప్పుడు తగిలిన చోటే మళ్ళీ తగలడంతో భూమి స్పృహ కోల్పోవడం, తనకి బ్లడ్ ఎక్కించి తల స్కాన్ చేసి కుట్లు వేయడానికి భూమికి మత్తు ఇవ్వడం, అలానే భూమి ఉదయాన్నకల్లా స్పృహలోకి వస్తుంది అని చెప్పడం అంతా చెప్పుకొచ్చాడు. ఇది అంతా విన్నాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి ఇప్పుడు భూమిని ఇంటికి తీసుకువెళ్ళవచ్చా అని అడుగుతారు వాళ్ళు. లేదు, రేపటికి డిశ్చార్జ్ చేస్తా అన్నారు అంటాడు ఆకాష్. అంతలో గదిలో ఒక మూలన చిన్న శబ్దం. అందరూ వెనక్కి తిరిగి చూడగా విరాజ్ చేతిలో బాక్స్ పట్టుకొని నిలబడ్డాడు. అతని ముందే శ్రీ నిలబడి ఉంది. తినండి విరాజ్ గారు, తినండి అని సిగ్గుగా చెప్తుంది శ్రీ. విరాజ్ ఆమె వైపు ఒక ముచ్చటైన చూపు చూస్తూ నవ్వాడు. అప్పుడే అందరి దృష్టి వారిపైనే ఉందని గమనించాడు. శ్రీ చిన్నగా తలగొక్కుంటూ, విరాజ్ గారు నైట్ నుంచి ఏమీ తినలేదు, అందుకే తీసుకొచ్చాను అంటుంది. ఆకాష్ చిన్నగా నవ్వుతూ భూమి వైపు చూసి, నేను నీకోసం కూడా తీసుకువచ్చాను అంటూ భూమికి టిఫిన్ తినిపించమని జయ గారి చేతికి ఇచ్చాడు ఆకాష్. కొంతసేపటి తర్వాత ఆకాష్, విరాజ్, శ్రీ, అన్వి, అఖిల్, దర్శన్లను వెయిటింగ్ హాల్కి రమ్మని పిలిచాడు. అందరూ అతని మాటల్లో అంత ప్రత్యేకత ఏముందో అని ఎదురు చూస్తూ ఉండగా ఆకాష్ నెమ్మదిగా అన్నాడు, ఈరోజు ఫిబ్రవరి 13, అంటే రేపు అన్వి ఎగ్జైట్ అవుతూ రేపు ఫిబ్రవరి 14 అంటుంది. వెంటనే విరాజ్, ఎల్లుండి ఫిబ్రవరి 15 అంటాడు. శ్రీ చిన్నగా నవ్వుతూ, అయ్యో మీకు తెలియట్లేదా, రేపు వ్యాలంటైన్స్ డే అంటుంది చిన్నగా. విరాజ్ తన తల గోక్కుంటూ, ఓహో అన్నయ్య, నీకు ఇవన్నీ ఎప్పటి నుంచి తెలుస్తున్నాయి అంటాడు క్వశ్చన్ మార్క్తో. ఆకాష్ సీరియస్గా, విను విరాజ్ అంటూ కమాండింగ్గా అన్నాడు. అందరూ ఒకసారిగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆకాష్ చెప్పుకొస్తున్నాడు. మా పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు దాటింది, కానీ భూమికి నా ప్రేమని ఇప్పటి వరకు చెప్పలేకపోయాను. నేను ఆమెకి కష్టాలు, బాధలు తప్ప ఇంకేం ఇవ్వలేదు. కానీ ఇక అది మార్చాలని నిర్ణయించుకున్నా. రేపు నేను భూమికి నా ప్రేమను వ్యక్తం చేయబోతున్నాను. అందుకే మీ అందరి సహాయం కావాలి అంటాడు చిన్నగా. ఆకాష్ మాటలకి అందరూ ఆశ్చర్యపోతారు. అన్వి ఎగిరి గంతేసి, వావ్ అన్నయ్య, నువ్వు సూపర్ అంటుంది. అంటే చిన్నారికి నువ్వు ప్రపోజ్ చేయబోతున్నావా అంటూ చాలా రొమాంటిక్గా అరేంజ్మెంట్స్ చేద్దాం అంటుంది. ఆకాష్ తన సర్ప్రైజ్ ప్లాన్ వివరంగా చెప్పాడు. విరాజ్ ఇదంతా వింటూ తన మనసులో పనిలో పని నేను కూడా శ్రీకి ఏదైనా సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించాడు. అన్వి మొత్తం ఏర్పాట్లు నువ్వు అఖిల్ చూసుకోండి. షాపింగ్ కోసం అఖిల్ నిన్ను తీసుకువెళ్తాడు. అన్వి ఇప్పటి వరకు అఖిల్ను గమనించలేదు, కానీ ఇప్పుడు చూసింది. వైట్ కలర్, సిల్కీ హెయిర్, 6 feet హైట్, జిమ్ బాడీ, కానీ అమాయకంగా కనిపిస్తున్నాడు. ఇదేమిటి, నిజంగా తాను ఇన్నోసెంట్నా లేక అలా నటిస్తున్నాడా? ఈ రోజుల్లో ఎవరిని త్వరగా నమ్మకూడదు అనుకుంటుంది మనసులో అన్వి. అన్వికి ఇంకా షాక్ ఇస్తూ ఆకాష్, అఖిల్ని అసిస్టెంట్లా అపాయింట్ చేశాను అన్నాడు. అన్వి, అఖిల్ ఇద్దరూ షాక్ అయ్యారు. నాకు కొంచెం పని ఉంది అంటూ ఆకాష్ హాస్పిటల్ నుంచి బయలుదేరాడు. విరాజ్, శ్రీ కూడా వెనకాలే వెళ్ళిపోయారు. అన్వి తనలో తానే ఆలోచనలో మునిగిపోతుండగా, మేడం మేడం చిన్నగా పిలిచాడు అఖిల్. హా ఏంటి అంటూ కసురుకున్నట్లే అంది అన్వి. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను తీసుకువెళ్తాను మేడం అంటాడు అఖిల్. ఎందుకంటే ఇప్పుడు అఖిల్ అన్వికి అసిస్టెంట్ కదా. దానికి అన్వి, సరే నేను టైం చెప్తా, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళి రావాలి, ఆ తర్వాత చూద్దాం అంటుంది. సరే మేడం అంటాడు చిన్నగా అఖిల్. అన్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అక్కడి నుంచి ఆకాష్ డైరెక్ట్గా ఒక ప్లేస్కి వెళ్ళాడు. ఆకాష్ చేతిలో గన్. ఆకాష్ ముందు ఒకడు కాళ్ళు చేతులు కట్టేసి మోకాళ్ళ మీద టెన్షన్తో చెమటలు పట్టి భయంగా ఆకాష్ని చూస్తూ నోట్లో అప్పటికే క్లాత్ కుక్కి ఉండడంతో మాట్లాడలేక తలని అడ్డంగా ఊపుతున్నాడు, వద్దు కొట్టొద్దు అంటూ.
నా ఫ్యామిలీ జోలికి రావడానికి నీకెంత ధైర్యం? ఈ పని ఎందుకు చేశావు? నువ్విప్పుడు ఎవరు చేయమన్నారో చెప్పకపోతే ఒకే ఒక్క బుల్లెట్‌తో నీ ప్రాణం పోతుంది అని కోపంగా అరుస్తాడు ఆకాష్. వెంటనే ఆకాష్ వాడిని గట్టిగా కాలితో పొట్టలో ఒకటి తన్ని దర్శన్ వైపు చూస్తూ, మనం కంప్లీట్ చేయవలసిన మన శత్రువులు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, నాకు డీటెయిల్స్ కావాలి. అలానే మన రెయిన్బో టీం మొత్తాన్ని అలర్ట్ చేయి అని చెప్తాడు. దర్శన్ అసలు ఏమైంది ఆకాష్? ఎవడు వీడేం చేశాడు? అసలేం జరిగిందో చెప్తే వాడి సంగతి నేను చూసుకుంటా. నువ్వెంత టెన్షన్ పడకు, భూమి దగ్గరికి వెళ్ళు, హాస్పిటల్లో తను నీకోసం వెయిట్ చేస్తుంది అంటాడు. లేదు దర్శన్, నేను చెప్పింది మాత్రమే మీరు చేయండి. నేనేం చెయ్యాలి? వీడి గురించి అన్నీ నేను చూసుకుంటాను. వీడిని తీసుకెళ్ళి డార్క్ రూమ్లో పడేయండి. వీడితో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఈవెన్ నువ్వు కూడా. వీడి నుంచిన రూమ్లో నైట్ కెమెరాస్ ఫిట్ చేసి అది నా ఫోన్కి కనెక్ట్ అయ్యేలా చేయండి. ఎవరు ఫోన్కి కూడా కనెక్షన్ ఉండకూడదు. ఇంకా ఆ రూమ్లో వాడికి దొరకకుండా ఒక సీక్రెట్ మైక్ పెట్టు అని, అంతేకాక ఒక ఫోన్ కూడా పెట్టు. వాడికి ఫుడ్ అన్నీ ఏది లోటు రాకుండా వాడు బతికే ఉండాలి. వాడి రూమ్ బయట సెక్యూరిటీ పెట్టు. నేను భూమిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నా. ఏ మిస్టేక్ జరిగినా నాలో 1000 రూపాయలు చూస్తారు. ఇది మాత్రం గుర్తుపట్టుకోండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆకాష్ ఆలోచనలంతా ఇప్పుడు భూమికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనలోనే ఉంటాడు. శారీ కొనాలి అనుకుంటాడు ఆకాష్. కానీ మరోవైపు తన మనసు శారీ ఇస్తే ఏమనుకుంటుందో, నా సెలక్షన్ నచ్చుతుందో లేదో అన్న ఆలోచనలో ఉంటాడు ఆకాష్. తనకి నచ్చకపోతే కనీసం భార్యకి నచ్చే శారీ కూడా తీసుకురాలేను అనుకుంటుందేమో. అసలు నాకెందుకు ఆ శారీ భూమికి బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఇవ్వనా వద్దా అన్న ఆలోచనలో హాస్పిటల్ రీచ్ అయ్యాడు ఆకాష్. అంటే అప్పటికే ఆకాష్ శారీ కొనేసి ఉంచాడనమాట. కానీ అది పట్టుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాడు. ఇవ్వనా వద్దా అన్న ఆలోచనలో కాస్త మొహమాటం, భయంతో ఆ బ్యాగ్ తీసుకువెళ్ళకుండానే కార్ పార్క్ చేసి హాస్పిటల్లోకి వెళ్ళిపోయాడు. భూమి బెడ్ మీద కూర్చొని తన 2 చేతులు బుగ్గల కింద పెట్టుకొని, బుంగమూతి పెట్టుకొని, కన్నులు మూసుకొని ఆకాష్ కోసం ఆలోచిస్తుంది. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ మనిషి? నా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి, రాణి కడిగి పడేస్తా అనుకుంటుంది. భూమి ఆకాష్ లేనంతసేపు ఆకాష్ మీద పెత్తనం చేయాలనుకుంటుంది, కానీ ఆకాష్ రాగానే సైలెంట్ అయిపోతుంది. ఆకాష్ నేరుగా భూమి రూపంలోకి రావడంతో అడుగుల చప్పుడుతోనే ఆకాష్ వచ్చాడు అని పసిగట్టిన భూమి, ఇదేంటి ఇప్పుడేగా తలుచుకున్నా అప్పుడే వచ్చేశారు ఆకాష్ గారు, మీకు 100 ఏళ్ళు అంటుంది చిన్నగా. కానీ ఆకాష్ ఇప్పటి వరకు ఉన్నంత ఉత్సాహంగా లేడు. ఆకాష్ డల్ ఉండి సైలెంట్గా వచ్చి భూమి పక్కన కూర్చుంటాడు. భూమి ఎక్కడికి వెళ్ళిపోయారు ఆకాష్ గారు, నేను మీకోసం ఎదురు చూస్తున్నా అంటుంది. ఆకాష్ మాత్రం ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఆకలేస్తుంది ఆకాష్ గారు, ఐస్ క్రీమ్ తెస్తా అన్నారు, తేలేదా అంటూ అడుగుతూనే ఉంది భూమి. ఆకాష్ నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇంతకీ ఆకాష్కి ఏమైంది? ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా. ఆకాష్లోగా భూమి భుజం మీద తలని వాల్చి కన్నులు మూసుకున్నాడు. ఆకాష్ మైండ్ అంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు పరిగెడుతున్నాయి. సడన్గా ఎందుకు ఇలా అయిపోయాడు మన ఆకాష్? ఆకాష్కి తెలియకుండానే కన్నీరు ఆకాష్ చెంపలను తడిమేస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న ఆకాష్ దుఃఖంలో మునిగిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? మీరేమైనా గెస్ చేయగలరా? గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఆకాష్ కార్ దిగి హాస్పిటల్లో భూమి రూమ్కి వచ్చే దారిలో ఏదో జరిగిందనుకుంటా. ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దామా? నిజానికి ఆకాష్ హాస్పిటల్ దగ్గరికి చేరేసరికి సమయం సాయంత్రం 7 గంటలు. ఆకాష్ రాత్రి 10 గంటలకి భూమి రూమ్కి చేరుకున్నాడు. అసలేమైంది అంటే 3 గంటల పాటు ఆకాష్ ఏం చేశాడు అనేది ఇప్పుడు చూద్దాం.
ఆకాష్ కార్ దిగిన తర్వాత ఆకాష్ ఫోన్కి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ వచ్చాయి. ఆ నోటిఫికేషన్స్ ఆకాష్ పట్టించుకోలేదు. వెంటనే తెలియని నెంబర్ నుంచి ఆకాష్కి కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి చెప్పిన మాటలు విని ఆకాష్ వెంటనే వచ్చిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఓపెన్ చేసి చూశాడు. ఆకాష్ చేతిలోంచి ఫోన్ కింద పడిపోయింది. కన్నులోంచి కన్నీరు రెండూ ఆకాష్కి తెలియకుండానే జారిపోయాయి. లక్కీలీ ఆకాష్ ఫోన్ పడిన చోట మ్యాట్ ఉండడంతో ఫోన్కి ఏం కాలేదు. వెంటనే వాష్రూమ్లోకి పరిగెత్తి ఫోన్ చెవిలో పెట్టుకొని వస్తున్న కోపాన్ని అదుపు చేయలేక గట్టిగా అంటే చాలా గట్టిగా, రేయ్ నీ అబ్బా, దమ్ముంటే నా ఎదురుగా రారా చూసుకుందాం. ఆడదాన్ని అడ్డు పెట్టుకొని కాదు, నువ్వు నా చేతికి దొరకాలి, ముక్కలు నరుకుతా నా కొడకా అంటూ మెదడులోని నరాలు తెగేలా అరుస్తున్నాడు ఆకాష్. అవతలి వ్యక్తి ఫోన్లో చూసావుగా వీడియోస్, నువ్వు బంధించిన మా వాడితో పాటు 5 కోట్లు పంపలేదో రేపు ఈవినింగ్ ప్రేమికుల రోజు సందర్భంగా ఆ స్పెషల్ షో వేస్తా ఆన్లైన్లో అని కాల్ కట్ చేస్తాడు. ఆకాష్ తిరిగి ఎన్నిసార్లు చేసినా కాల్ కలవలేదు. వెంటనే ఆకాష్ విరాజ్కి కాల్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఆగిపోతాడు. ఈ మ్యాటర్ ఎవరికి తెలియకూడదు అని ఆకాష్ తనలో తానే అనుకొని కునాల్, పృథ్వీలకు కాల్ చేసి జరిగింది చెప్పి, అంటే ఫ్యామిలీలోకి తెలియకూడదు అనుకున్నాడు. ఆ కాల్ చేసిన వాడి లొకేషన్ అండ్ ఆ వీడియోస్ తీసింది ఎప్పుడు తీశారో కనుక్కోమని చెప్తాడు. అలా 3 గంటల సంఘర్షణ తర్వాత అలసిన శరీరంతో, గాయపడిన హృదయంతో భూమి దగ్గరికి చేరుకున్నాడు ఆకాష్. ఇంతకీ అవతల వాళ్ళు పంపిన వీడియోస్ ఎవరు అయ్యుంటాయి? మీకేమైనా గెస్ ఉందా? ఆకాష్ ఎందుకు డల్గా ఉన్నాడో అర్థం కాని భూమి ఆకాష్ గారు ఏమైంది అంటుంది. ఆకాష్ చెంపని పట్టుకోవాలి అని ఆకాష్ ఫేస్ వైపు హ్యాండ్ పెడుతుంది. భూమి స్పర్శ తగలగానే ఆకాష్లో బాధ బయటికి పొంగుకొస్తుంది. వెంటనే భూమి వడిలో తలపెట్టి పడుకుంటాడు ఆకాష్. భూమి ఆశ్చర్యంగా తన చేతికి అంటిన ఆకాష్ కన్నీటి తడిని చూసి, ఆకాష్ గారు అసలేమైంది? మీరెందుకు ఏడుస్తున్నారు? మీరెందుకో బాధపడుతున్నారు? ఎందుకు మీరు కంట తడి పెడుగుతున్నారు? అంటూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది చాలా టెన్షన్గా. చెప్పండి ఆకాష్ గారు, ఎందుకు మీరు ఇలా ఉన్నారు? అంటూ భూమి అడుగుతుంది. కానీ ఆకాష్ నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇంతకీ ఆ వీడియోస్ ఎవరో కరెక్ట్గా గెస్ చేస్తారేమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఫాలోవర్స్ పెరుగుతారు. ప్లీజ్.